హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బై ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 17/6/2025 షిఫ్ట్ త్రీ పేపర్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకుంటే నా ఛానల్ వీడియో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. మనకి ఫార్మ్ ఏంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏమవుతుంది మనకి? 2πRh ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇంటూ 2πr ఆఫ్ r ప్లస్ హెచ్. ఓకే, 2πr క్యాన్సిల్. ఓకే, హెచ్ బై ఆర్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 పార్ట్. అంటే ఆర్ ఏమవుతుంది ఇక్కడ? ఆర్ ప్లస్ హెచ్ 2 పార్ట్ అయినప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 పార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? హైట్ ఈజ్ ఈక్వల్ టు 12 అన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది మనకి? హైట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కదా, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12. రేడియస్ ఏమవుతుంది? అదే డయామీటర్ ఏమవుతుంది? ఇంటూ 2 చేస్తే మనకి 24 వచ్చేసి డయామీటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ వచ్చేసి 6, ఇక్కడ చూడండి నెంబరు 4, 10, 22, 46, 94, 190. ఓకే, క్వశ్చన్ మార్క్. ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ 10, ఇక్కడ 12, ఇక్కడ 24, 6 ఇంటూ 2, 12 ఇంటూ 2, 24 ఇంటూ 2. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 2, 4, 48, 8, 6, 14. ఓకే, 48 రెండ్ల 2, 3, 16, 2, 4, 96 రెండ్ల 96 ఇంటూ 2, 2, 12, 2, 9, 15, 192, 190 ఇంటూ 192, 2, 9, 9, 18, 282. అదే 382. సారీ, 382. ఆన్సర్ వచ్చేసి 382. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది రేషియో ఆఫ్ 39 అవర్స్ ఈస్ట్. ఇక్కడ వచ్చేసి 17 డేస్. 17 అంటే 17 డేస్ వచ్చేసి మనకి 24 డేస్ కదా, అదే 24 అవర్స్ కదా ఒక డేకి, కాబట్టి 24 అని రాసుకుంటాం. 3 ముళ్ళ 13 ముళ్ళ. ఓకే, 13 ఈస్ట్ 17 ముళ్ళ 136. ఓకే, 13:136. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సమ్ ఆఫ్ 5 నెంబర్స్. ఓకే, 5 నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చాడు 665. ఓకే, తర్వాత యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్. 2 నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు 72. సమ్ ఏమవుతుంది? 2014, 154. ఓకే, తర్వాత థర్డ్ నెంబర్ ఇచ్చారు 101, 5, 255. 255 తీసిస్తే మనకి రిమైనింగ్ 2 నెంబర్స్ యొక్క సమ్ వస్తుంది 0, 0. అందులో 2 అయితే 400. యావరేజ్ అనుకుంటున్నారు రిమైనింగ్ 2 నెంబర్స్ బై 2 చేస్తే మనకి 200. ఆన్సర్ వచ్చేసి 200. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 బాక్సెస్. ఓకే, 7 బాక్సెస్ అన్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, 7 బాక్సెస్. తర్వాత ఎంత మనకి? నో బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ అబో ఎఫ్ పైన ఏ బాక్స్ ఉండకూడదు. ఓకే, ఎఫ్ వచ్చేసి టాప్లో. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ బిట్వీన్ ఎఫ్కి మధ్యలో 3 బాక్సెస్. తర్వాత ఓన్లీ 1 బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ డీకి మధ్యలో 1 బాక్స్, లేకపోతే ఈకి డీకి మధ్యలో 1 బాక్స్. ఈ ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ అబో ఎస్ పైన ఈ ఉండాలా, ఎస్ పైన డి ఉండాలా, డి కాదు ఈ ఉండాలా. తర్వాత ఈకి డీకి మధ్యలో 1 బాక్స్, లేకపోతే ఈ వచ్చేసి కింద అన్న వస్తాడు, లేకపోతే పైన అన్న వస్తాడు, అంటే ఇక్కడ. ఓకే, ఈ అనేది డి అనేది. తర్వాత ఏమన్నా మనకి ఓన్లీ 4 బాక్సెస్ ఆర్ బిట్వీన్ డీకి జీకి మధ్యలో 4 బాక్సెస్. డి ఇక్కడ పెట్టినామంటే 6లో పెట్టినామంటే 4 బాక్సెస్ అంటే డి వచ్చేసి ఇక్కడ వస్తాడు. డి ఇక్కడ పెట్టినామంటే 4 బాక్సెస్ 3, 4. ఇక్కడ ప్లేస్ ఇక్కడ ప్లేస్ చేయాల్సి వస్తుంది ఎఫ్ ప్లేస్లో, కాబట్టి డి వచ్చేసి ఇక్కడ రాదు. అంటే డి వచ్చేసి ఇక్కడ వస్తే 4 బాక్సెస్ జీ అవుతాడు మనకి. ఓకే, తర్వాత ఏమన్నా మనకి టీ ఈజ్ కెప్ట్ అట్ సమ్ ప్లేస్ అబౌవ్ యూ పైనే టీ ఉండాల. ఓకే, అంటే టీ వచ్చేసి ఇక్కడ వస్తాడు, యూ వచ్చేసి ఇక్కడ వస్తాడు. ఇప్పుడు తర్వాత ఏమన్నాడు? విచ్ బాక్స్ ఈజ్ కెప్ట్ బిట్వీన్ సెకండ్ బిలో. టీ నుంచి బిలోకి రావాలా, బిలోలో సెకండ్ ప్లేస్ లేదు. ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్. ఆన్సర్ వచ్చేసి ఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది రిజల్టెడ్ ఇఫ్ ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్. లోయెస్ట్ నెంబర్ ఎంత మనకి? లోయెస్ట్ నెంబర్ 247. 247లో ఫస్ట్ నెంబర్ 2ని దేంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయమన్నాడు? మైనస్ ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత మనకి? 916. ఫస్ట్ డిజిట్ అంటే 9. 9లో నుంచి 2 పోతే 7. ఆన్సర్ వచ్చేసి 7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు. 197 అదే 187 డివైడ్ బై అంటే ఇంటూ 3, ప్లస్ అంటే -168, ఇంటూ అంటే డివైడెడ్ బై 2, మైనస్ అంటే ప్లస్ 174. 2తో 2 16, 2 4. ఓకే, 3 21, 3 24, 25, 26, 3 గట్ల 3, 5, 561, 174, 5, 7, 6, 13, 7, 735. 735లో 84 తీసేయండి. 5లో 4 పోతే 1. ఇక్కడ వచ్చేసి 8, 8, 5, 13, 651. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ నోట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటే 1 మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. కేకి ఓకి రిలేషన్ చూడండి. కే, ఎల్, ఎమ్, ఎన్, ఓ అంటే 3 లెటర్స్. వై, జెడ్, ఏ, బి, సి 3 లెటర్స్. జే, కే, ఎల్, ఎమ్, ఎన్ 3 లెటర్స్.
ABCDE. ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం 2 లెటర్స్ ఉన్నాయి, ఇవన్నీ 3 లెటర్స్ ఉంటాయి, ఇది మాత్రం 2 లెటర్స్ ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి MICEని ఎలా రాశాడు 6398. అలాగే PEARని ఎలా రాశాడు 3215. అలాగే ఈ కోడ్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ వచ్చేసి ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది, రెండు దాంట్లో కామన్ ఉంది అండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 22. 22 అంటే 11 into 2, అంటే 2 అంటే 2 డివిజిబిలిటీ రూల్ వచ్చేసి ఈవెన్ అది ఆడ్ నెంబర్ కాకూడదు, ఇది ఆడ్ నెంబరే, ఈ రెండింటిలో వల్ల అంటే 11 డివిజిబిలిటీ రూల్ వచ్చేసి మనకి ఈ ఆల్టర్నేటివ్ నెంబర్స్ని ప్లస్ చేయండి. ఫస్ట్ 8 7 15 మైనస్ మళ్ళీ ఇక్కడ ఆల్టర్నేటివ్ నెంబర్స్ 9 6 15 0. ఓకే, 0/11 ఎగ్జాక్ట్ 0. ఓకే, తర్వాత మళ్ళీ 7 6 13 13లో నుంచి 6 4 10 3/3ని 11తో డివైడ్ చేయలేము, కాబట్టి తప్పు. ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, 0 రావాలా, లేకపోతే 11తో డివైడ్ బై కావాలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు. 109 డివైడ్ బై అంటే ప్లస్, 76 ఇంటూ అంటే డివిజన్ 4, మైనస్ అంటే మల్టిప్లికేషన్ 5, ప్లస్ అంటే -18. ఓకే, 4తో 4 కట్ల 4 9 4 36 19 95 109 95 కలపండి, 95 14 10 204లో 18 తీసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి 8 6 14 8 6 9లో 1 8 186 ఆన్సర్ వచ్చేసి 186. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రిషిక ట్రావెల్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అట్ స్పీడ్. ఓకే, రిషిక వచ్చేసి అటెన్ స్పీడ్తో ఎంత స్పీడ్తో డిస్టెన్స్ ఎంతో తెలీదు, సర్టెన్ స్పీడ్తో అంటే 52 km/h. ఓకే, తర్వాత వచ్చేసి అండ్ డబుల్ ది ఎర్లియర్ డిస్టెన్స్. ముందు ఎంత డిస్టెన్స్ x, ఇప్పుడు ఏమైంది 2x అయింది. ఓకే, ఎంత స్పీడు 39 km/h. ఓకే, తర్వాత ఏమైనా మనకి షీ దెన్ రిటర్న్స్ టు ది స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయింది. ఓకే, టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది 3x. ఓకే, స్పీడ్ ఇచ్చాడా మనకి లేదు. ఇఫ్ ఈజ్ యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు మనకి 56 km/h. వాట్ ఈజ్ హర్ స్పీడ్ ఫర్ ది రిటర్న్ జర్నీలో స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు వచ్చేసి యావరేజ్ స్పీడ్ ఎంత ఏమవుతుంది మనకి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి x ప్లస్ 2x ప్లస్ 3x బై x బై ఇప్పుడు ఏమవుతుంది మనకి 52 ప్లస్ 2x బై 39 ప్లస్ 3x బై 50 s ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది యావరేజ్ స్పీడ్ 56. ఓకే, ఇప్పుడు క్రాస్ ఇక్కడ వచ్చేసి మనకి x కామన్ తీసుకుంటే x క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్ ఇప్పుడు ఏమవుతుంది ఈ డినామినేటర్ని అవతల పంపించేసేయండి, 56ని కిందకి పంపించేసి అంటే ఏమవుతుంది పైన 6/56 ఈజ్ ఈక్వల్ టు 1/52 ప్లస్ 2/39 ప్లస్ 3/s. ఓకే, ఇప్పుడు 3 2 జా అదే 2 3 జా 2 2 8 జా. ఓకే, 3/28. ఇప్పుడు వచ్చేసి 3/sని అలానే పెట్టుకోండి, 3/sని అలానే పెట్టుకొని ఇప్పుడు 1/52 ప్లస్ 2/39 మైనస్ 3/28. ఓకే, కింద ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఎల్సిఎం ఇక్కడ చూడండి, ఎల్సిఎం తీసుకుంటే మనకి 3/s అలానే పెట్టుకోండి. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే 52 × 39 × 28. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది 39 × 28. ఓకే, ప్లస్ 2 ఇంటూ ఇప్పుడు ఏమవుతుంది 52 × 28 సేమ్ అలాగే మైనస్ 3/28 ఇది అవతల పంపించేసేయండి, అంటే మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఇది ప్లస్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మైనస్, ఇక్కడ మైనస్. ఓకే, ఇక్కడ వచ్చేసి ప్లస్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది 3 × 52 × 39 అంతే కదా, 52 × 39. ఇప్పుడు మనకి నార్మల్ మెథడ్లో ఇలా ఇంటూ చేసి ఇలా చేయాలంటే టైం టేకన్ తీసుకుండేది. ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ పైన వచ్చేసి డిజిటల్ సమ్ మెథడ్ చేయండి. డిజిటల్ సమ్ మెథడ్ అంటే ఇక్కడ 3 + 9 ఏమవుతుంది 12 అంటే 3, ఇక్కడ వచ్చేసి 3 ఉంటుంది, అంటే పైన 3 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది 8 2 10 అంటే 1, అంటే ఇక్కడ వచ్చేసి 3 -3 తర్వాత మైనస్ ఇక్కడ ఏమవుతుంది 5 2 5 2 7 7 2 14 5 ఇంటూ ఇక్కడ 8 2 10 అంటే 1 5 గట్ల 5 ప్లస్ 5 3 5 15 ఇక్కడ 5 2 7 కదా 7 3 21 అంటే 3 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది 3 3 9. ఓకే, ఇది 9, ఈ 9ని ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది -8 బై ఇక్కడ ఎంత మనకి 5 2 7. ఓకే,
3ను 9 ఇగ్నోర్ చేయండి 3 ఇంటూ 3 ఇంటూ 8 2 1 3 21 21 అంటే 3 ఇక్కడ వచ్చేసి కింద 3 ఈజ్ ఈక్వల్ టు 3/s ఓకే s ఈజ్ ఈక్వల్ టు అదే s ఇంటూ -8 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇక్కడ ఏమవుతుంది 9 అంటే ఇక్కడ వచ్చేసి 9 10 - 8 ఏమవుతుంది 10 ఇక్కడ -8 ఉంది కాబట్టి 10లో నుంచి -8 తీసేయండి -8 తీసేస్తే ఇక్కడ 2 ఉంటుంది అంటే s ఇంటూ 2 ఎస్ని దేంతో చేస్తే మనకి సమ్ వచ్చేసి 9 రావాలా ఇప్పుడు చూడండి ఇక్కడ 81 ఇంటూ 9 ఇక్కడ 9 అంటే 9 టోటల్ వచ్చేసి 9 ఇంటూ ఎనీథింగ్ 9 ఇక్కడ 9 ఇంటూ 2 ఏమవుతుంది 9 అవుతుంది ఓకే ఇక్కడ 9 వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇదే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ 7 6 13 ఇక్కడ 4 ఇంటూ 2 4 ఇంటూ 2 మనకి ఎంత రావాలా 9 రావాలా కానీ 8 వచ్చింది ఓకే తప్పు ఇది 8 7 15 అంటే 6 ఇంటూ 2 6 12 అంటే 3 వస్తుంది కానీ మనకు రావాల్సినవి 9 రావాలా కాబట్టి ఇది తప్పు ఇక్కడ 8 16 3 19 అంటే 9 ఇంటూ చేయండి 1 ఇంటూ 2 అంటే ఇక్కడ తప్పు కాబట్టి మనకి 9 వచ్చే ఛాన్స్ ఇక్కడ మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అమిత్ హ్యాడ్ ఇన్వెస్టెడ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ సమ్స్ అట్ సింపుల్ యాజ్ వెల్ యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్ అండ్ హెడ్ టైమ్ పీరియడ్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బోత్ ది సమ్స్ వాజ్ 2 years 2 yearsకి ఇన్వెస్ట్ చేశాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు డిఫరెన్స్ ఇచ్చాడు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎంత 44 ఓకే ఇప్పుడు వచ్చేసి ప్రిన్సిపల్ ఫార్ములా వచ్చేసి మనకి PR² /100 × 100 ఈజ్ ఈక్వల్ టు సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఓకే ఇప్పుడు ఎంత ఇచ్చాడు PR² ఎంత మనకి 4 × 4/100 × 100 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చి 44 ఓకే అంటే అవతల పోతే 4 1 4 11 ఓకే తర్వాత 4 1 4 25 ఇక్కడ ఏమవుతుంది మనకి P ఈజ్ ఈక్వల్ టు 11 × 25 × 100 అంటే ఇక్కడ వచ్చేసి మనకి 11 ఇక్కడ 11తో పోతుంది అంటే వచ్చి ఇచ్చిన ఆప్షన్లో కూడా 11తో పోవాలంటే ఇక్కడ చూడండి 2 + 5 7 7 × 7 77 ఎగ్జాక్ట్గా 11తో పోతుంది ఇదే ఛాన్స్ ఉంటుంది 6 2 8 8 - 6 2 2/11 పోతుందా పోదు ఓకే 7 2 9 9 నుంచి 6 5 11 11 9కి 2 2/11 పోతుందా పోదు ఇది కూడా తప్పు ఇక్కడ 8 2 10 7 5 12 10 - 12 2 2/11 పోతుంది 11తో పోతుందా పోదు కాబట్టి ఇది తప్పు పోయేది మాత్రం ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు 20 డివైడెడ్ బై అంటే ఇంటూ 5 ప్లస్ అంటే -8 ఇంటూ డివైడెడ్ బై 2 -1 1 2 4 25 100 -5 100లో నుంచి -5 95 ఆన్సర్ వచ్చేసి 95 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది వాల్యూమ్ ఆఫ్ ది వైర్ వచ్చేసి మనకి ఏ షేప్లో ఉంటుంది వైర్ వచ్చేసి సిలిండర్ షేప్లో ఉంటుంది అంటే వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ అడిగాడు మనకి 2πr² h π అంటే 22/7 ఇంటూ r² అంటే 3 × 3 డయామీటర్ ఇచ్చాడు మనకి ఓకే హెచ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి సెంటీమీటర్లు ఇది వచ్చేసి మీటర్లు ఉంది మనకి దేంట్లో కనుక్కోమన్నట్టు సెంటీమీటర్లు అంటే ఇక్కడ వచ్చేసి మనకి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 అదే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ ఓకే ఇప్పుడు ఏమి 56 అంటే 56 × 100 ఓకే 56 × 100 56 × 100 ఓకే ఇక్కడ వచ్చేసి 7 8 ఏళ్ళు ఓకే ఇక్కడ వచ్చేసి 2 zeros ఉండే అంటే వచ్చిన ఆప్షన్లో కూడా 2 zeros ఉండాలి 2 zeros లేవు 2 zeros ఉండాలి లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి 3 6 6 18 8 8 64 8 64 అంటే 2 zeros ముందర 4 ఉండాలి అంటే 400 ఉండాలి లాస్ట్లో 400 లేదు ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సైడ్స్ ఆఫ్ ది AB అండ్ AC ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇది ట్రయాంగిల్ ABC ఇది ట్రయాంగిల్ ABC ఏ ట్రయాంగిల్ ABC ఆర్ ప్రొడ్యూస్డ్ ఓకే ట్రయాంగిల్ ABC ABC ఓకే తర్వాత ఏమన్నాడు మనకి ఆర్ ప్రొడ్యూస్డ్ BC అడు ఓకే B వచ్చి B యొక్క సైడ్ని ఎక్స్టెండ్ చేశాడు C యొక్క సైడ్ని ఎక్స్టెండ్ చేశాడు ఇక్కడ పాయింట్ ఎంత D ఇక్కడ పాయింట్ ఎంత E ఓకే తర్వాత ఏమన్నాడు ది బైసెక్టర్స్ ఆఫ్ CBD CBD అంటే ఈ యాంగిల్ బైసెక్ట్ చేశాడు ఓకే తర్వాత యాంగిల్ BCE ఇక్కడ వచ్చిన యాంగిల్ని బైసెక్ట్ చేశాడు బైసెక్ట్ చేయడం అంటే ఇక్కడ సేమ్ యాంగిల్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఏమన్నాడు మీట్ అట్ పాయింట్ P ఇక్కడ పాయింట్లో ఇక్కడ P అనే పాయింట్లో కలిసినాయి తర్వాత ఇఫ్ ది యాంగిల్ ఏ ఎంత అయినాడు మనకి 84 ఇప్పుడు యాంగిల్ P ఎంత అని అడుగుతున్నాడు దీని ఫార్ములా వచ్చేసి టీటా వచ్చేసి 90 - a/2 ఓకే 90 - a/2 అంటే 90 - 84/2 84/2 అంటే 2 4 8 2 4 అంటే 90లో 42 తీసేయండి 42 తీస్తే 10 4 పోతే 8 8 4 పోతే 4 48 ఆన్సర్ వచ్చేసి 48 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రజత్ ర్యాంక్డ్ 16th ఫ్రమ్ ది టాప్ నుంచి ఏమో 16th
55th ఫ్రమ్ ది బాటమ్ నుంచి 55th. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి మనకి టాప్ ప్లస్ బాటమ్ -1. టాప్ ఎంత మనకి 16, బాటమ్ ఎంత 55 -1. 1 అంటే 16 - 50, 16 + 50, 6 4 10, 6 7 70. ఆన్సర్ వచ్చేసి 70. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ స్పెండ్స్ 28% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ ఆన్ హౌస్. ఓకే, టోటల్ 100% అనుకుంటే అందులో 28% ఎంత 28% ఏమో హౌస్ రెంట్ పోతుంది. రిమైనింగ్ ఎంత ఉంది మనకి? 100లో 28 పోతే 100లో 28 పోతే 70 30 ఇక్కడ వచ్చేసి 60 72. ఓకే, 72% మిగతాది సేవ్ చేస్తున్నట్టు. ఇఫ్ ఎవ్రీ మంత్ ఈ ఆల్సో స్పెండ్స్, ఎంత స్పెండ్ చేస్తున్నాడు? రిమైనింగ్ వచ్చేసి స్పెండ్ చేస్తున్నాడు. ఎంత స్పెండ్ చేస్తున్నాడు అంటే 687 రూపాయలేమో కన్వీనియన్స్ ఫీ, అలాగే 7483 రూపాయలేమో గ్రాసరీకి రిమైనింగ్ సేవ్ చేస్తున్నాడు. అది కూడా దీంట్లో క్యాలిక్యులేట్ చేయండి. 218. టోటల్ ఎంత మనకి? 7 3 10 18, 8 9 10, 18, 6 4 10 13, ఇక్కడ వచ్చేసి 8 అంటే 72% వాల్యూ ఇచ్చాడు. అంటే ఎంత? 8388. ఇప్పుడు ఏది కనుక్కోమన్నాడు? హిజ్ మంత్లీ సాలరీ అంటే 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 72 × x = 8388 × 100. ఇక్కడ చూస్తే 2 zeros ఉంటాయి. అంటే ఇచ్చిన ఆప్షన్లలో కూడా 2 zeros ఉండాలి. మనకి 2 zeros వచ్చేది ఇందులో మాత్రమే. అంటే ఇక్కడ 0 రాదు, దీన్ని మల్టిప్లై చేస్తే 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 2 zeros వస్తాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది. ఎందుకంటే లాస్ట్ 0 ఉంది కదా, లాస్ట్ 0 ఉంది, దాని పక్కన 5 కూడా ఉంది కాబట్టి ఇది 2 zeros వచ్చే వాల్యూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి LIFE ఎలా రాశాడు? 4268. అలాగే ఫండ్ FUND ఎలా రాశాడు? 3527. ఇప్పుడు ఏది కనుక్కున్నాడు? ఎఫ్ వాల్యూ అంటే ఎఫ్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇది ఎఫ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే 2 దాంట్లో కామన్ ఉండేది, 4 కామన్ ఉందా? లేదు. 2 కామన్ ఉందా? 2 కామన్ ఉంది. ఆన్సర్ వచ్చేసి 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ PQRSTU అండ్ V హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ డిఫరెంట్ డే. వి స్టార్టింగ్ ఫ్రమ్ మండే నుంచి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే వరకు ఇచ్చాడు. మనకి టోటల్ 7 days ఇచ్చాడు. ఫస్ట్ టాప్ నుంచి వచ్చేసి మండే. ఓకే. బి హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే రోజు బి రాస్తున్నాడు. ఓకే. ఎగ్జాక్ట్లీ 3 people హ్యావ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ క్యూకేఎస్కి మధ్యలో 3 people ఉండాలా. అలాగే నేదర్ ఆఫ్ హూమ్ అంటే వీళ్ళు అంటే QS సండే రోజు రాకూడదు. సండే రోజు రాకుంటే క్యూ ఇక్కడ పెట్టామంటే 3 people వచ్చేసి ఇక్కడ వస్తారు మనకి. ఇక్కడ వచ్చేసి మనకి ఎస్ వస్తారు. ఓకే. తర్వాత లేకపోతే క్యూ ఇక్కడ పెట్టామంటే ఎస్ వచ్చేసి ఇక్కడ వస్తారు. ఓకే. తర్వాత ఏమన్నాడు? ఓకే. పి హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ తర్వాత పి రావాలా. అంటే యూ తర్వాత పి రావాలా. అంటే 2 places ఉండాలా. 2 places ఒకసారి మాత్రం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇక్కడ యూపీ. ఓకే. తర్వాత ఏమన్నాడు? టీ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఎస్ ముందర టీ ఉండాలా. ఒకవేళ ఎస్ ఇక్కడ ప్లేస్ చేసినామంటే ముందర వి ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ రాదు. ఓకే. ఎస్ వచ్చేసి ఇక్కడ వస్తాడు కాబట్టి ఇక్కడ క్యూ రాదు. ఎస్ ముందర టీ ఉండాలా. రిమైనింగ్ మిలిపిన మనకి పి క్యూ వచ్చేసి క్యూ ఉన్నాడు. ఆర్ లేడు. ఆర్ వచ్చేసి సండే. ఓకే. హౌ మెనీ పీపుల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ బిఫోర్ యూ ముందర ఇక్కడ వెడ్నెస్డే రాస్తున్నాడు. యూ ముందర ఎంతమంది పీపుల్ రాస్తున్నారు? 2 people కదా. ఆన్సర్ వచ్చేసి 2 people. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ 21 నెంబర్ సిరీస్ 24 33 48 69 96. ఓకే. డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 3 ఇక్కడ 9 ఇక్కడ 9 8లో 3 పోతే 5 15. ఓకే. ఇక్కడ 69 48 9లో 8 పోతే 1 6లో 4 పోతే 2 21. ఓకే. డిఫరెన్స్ చూడండి. మళ్ళీ ఇక్కడ 6 ఇక్కడ 6 ఇక్కడ 6 మళ్ళీ 6 27 27కి 6 27 6. ఓకే. 7 6 13 33 అంటే 96కి 33 కలపండి. 96కి 33 కలిపితే 6 3 9 9 3 12 129. ఆన్సర్ వచ్చేసి 129. ఓకే. డబుల్ డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది గ్రేటెస్ట్ నెంబర్ దట్ డివైడ్స్. ఓకే. ఒక గ్రేటెస్ట్ నెంబర్ 48ని డివైడ్ చేసింది, తెలియదు అంతా మళ్ళీ. అలాగే 46ని డివైడ్ చేసింది. డివైడ్ చేస్తే రిమైండర్స్ వచ్చాయి మనకి. దీన్ని డివైడ్ చేస్తే 9 వచ్చింది రిమైండర్. దీన్ని డివైడ్ చేస్తే 7 వచ్చింది. అంటే 48లో నుంచి 9 తీసేస్తే ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ ఎక్సైడ్ నెంబర్ ఎగ్జాక్ట్గా దీన్ని డివైడ్ చేసినట్టే కదా. అంటే 48 9తో తీసేయండి. ఇప్పుడు ఏమవుతుంది? 9 ఇక్కడ వచ్చేసి 39 అలాగే 46ని 46 - 7 తీసేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది? మనకి 9 తర్వాత ఇక్కడ 39 అంటే 39 అంటే ఇక్కడ 39 ఏ నెంబర్ అయితే ఎక్స్ అనే నెంబరు ఈ 2 నెంబర్స్ని ఏ నెంబర్ డివైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా
39 కదా, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 39. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ఏ సింగిల్ డిస్కౌంట్ ఈక్వివాలెంట్ టు 3 సక్సెసివ్ డిస్కౌంట్స్. ఇలా వచ్చినప్పుడు ఫార్ములా వచ్చేసి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ వై ప్లస్ XYZ ప్లస్ ZX బై 100 ప్లస్ XYZ బై 10,000. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి XYZ సమ్ ఎంత మనకి 26, 29, 2 6, 2, 8, 9, 17, 57 ఇది. ఓకే, మైనస్ XY X ఇంటూ వై అంటే 26 ఇంటూ 29 9 24 9 18 18 5 23. ఓకే, తర్వాత 2 12 2 12 2 12 2 4 5 5 4 3 2 5 7 754 ప్లస్ మళ్ళీ YZ అంటే 29 ఇంటూ 2 29 ఇంటూ 2 2 9 18 2 4 5 58 తర్వాత 26 ఇంటూ 2 అంటే 52 టోటల్ ఎంత మనకి 22 10 14 5 3 15 16 864 బై 100 అంటే 8.64. అలాగే ఇక్కడ ఏమవుతుంది మనకి 26 ఇంటూ 29 ఇంటూ 2. ఇప్పుడు 26 ఇంటూ 29 తెలుసు మనకి ఎంత 754 ఇంటూ 2 754 ఇంటూ 2 2 4 8 2 10 2 14 15 08 బై 10,000 ఏమవుతుంది 1000కి అయితే 100కి ఇది 10కి అయితే ఓ పాయింట్ ఇక్కడ వస్తుంది, 100కి అయితే ఓ పాయింట్ ఇక్కడ, 1000కి అయితే ఓ పాయింట్ ఇక్కడ, 10,000 అంటే 0.1508. ఓకే, ఇప్పుడు మనకి దీన్ని 57లో నుంచి 8.64ని తీసేయండి. 64 తీసేస్తే మనకి 14 పోతే 6 9 6 పోతే 3 ఇక్కడ వచ్చేసి 6 ఉంటుంది 8 8 16 ఇక్కడ వచ్చేసి 4 48 36 బై 0.15 ఇది కదా 0.15 టోటల్. ఇది దీన్ని సమ్ చేస్తే 6 5 11 3 4 5 48 51 ఆన్సర్ వచ్చేసి 48 51. ఓకే, ఫార్ములా వచ్చేసి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హ్యాష్లో ఉన్న స్టార్టింగ్ లెటర్లని తీసుకోండి. స్టార్టింగ్ లెటర్ అంటే సిడి. ఓకే, ఇష్టు. ఇప్పుడు ఏమవుతుంది ఈ. అలాగే ఇప్పుడు స్టార్టింగ్ లెటర్ తీసుకోండి 6 సెకండ్ ఆరు ఇష్టు ఎస్. ఓకే, ఇప్పుడు చూడండి సికి ఈకి రిలేషన్ ఎంత ABCD CDE PQR తర్వాత ఎస్ వస్తుంది కాబట్టి తప్పు. ఇక్కడ ఒక లెటర్ డిఫరెన్స్ ఉంది డి తర్వాత ఈ రాలా PQRS ఆర్ తర్వాత ఎస్ వస్తుంది. ఓకే, ఇదయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సి తర్వాత CDE. ఓకే, PQRST. ఓకే, ఇదయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత డి తర్వాత ఈ వస్తుంది PQRS ఆర్ తర్వాత ఎస్ వస్తుంది కాబట్టి ఈ మూడిట్లో 3 అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సెకండ్ లెటర్ తీసుకోండి. సెకండ్ లెటర్ వచ్చేసి పి, సెకండ్ లెటర్ వచ్చేసి ఎమ్ కదా, ఇక్కడ ఎమ్ సారీ ఇక్కడ వచ్చేసి సెకండ్ లెటరు ఇక్కడ చూడండి. సెకండ్ లెటర్ వచ్చేసి ఎంత మనకి సెకండ్ లెటర్ ఓ స్టార్టింగ్ లెటర్ తీసుకోవద్దండి. ఈ మూడిట్లు మాత్రం తీసుకోండి. అంటే సెకండ్ లెటర్ ఎమ్ ఎన్ ఇష్టు ఇక్కడ ఎంత పి. అలాగే ఇక్కడ సెకండ్ లెటర్ ఎఫ్ ఇష్టు తర్వాత జి హెచ్. ఓకే, ఇప్పుడు ఎంకి పీకి ఎన్ ఓ పి అంటే 2 లెటర్స్. ఎఫ్ తర్వాత జి వచ్చింది కాబట్టి తప్పు. ఎన్ ఒక లెటర్ డిఫరెన్స్ ఉంది. జీహెచ్ ఒక లెటర్ డిఫరెన్స్ ఉంది. ఎన్ ఓ ఒక లెటర్ డిఫరెన్స్ ఉంది. FGH. ఓకే, ఇప్పుడు ఇది ఎలిమినేట్ అయిపోయింది. అంటే ఈ రెండిట్లో థర్డ్ లెటర్ తీసుకోండి. థర్డ్ లెటర్ వచ్చేసి మనకి వి. అలాగే వి. ఓకే, ఇక్కడ రిలేషన్ 2 దాంట్లో సేమ్ ఉంది. ఓకే, తర్వాత మళ్ళీ S/V అలాగే H/V. సారీ, ఇక్కడ వచ్చేసి మనకి V/S. సారీ, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత మనకి ఎస్ అని రాసుకోండి. థర్డ్ లెటర్ ఎంత మనకి విటి. కాబట్టి ఇక్కడ యూకి ఇక్కడ చూడండి యూ తర్వాత యూ వచ్చింది అంటే ఎస్ తర్వాత ఎస్ రావాలా కాబట్టి ఇది తప్పు. లాస్ట్ది మనకు రిమైనింగ్ మిలిపినది లాస్ట్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ బి ది రిజల్టెంట్ ఇఫ్ ది థర్డ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ అంతా మనకి 941. హైయెస్ట్ నెంబర్లో థర్డ్ డిజిట్ అంటే 1 ప్లస్ తర్వాత ఈజ్ యాడెడ్ టు ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్. లోయెస్ట్ నెంబర్ అయితే మనకి లోయెస్ట్ నెంబర్ 747 ఫస్ట్ డిజిట్ అంటే 7 7 + 1 8 ఆన్సర్ వచ్చేసి 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ ఇస్ ది వైఫ్ ఆఫ్ ఏ. ఓకే, ఆర్ ఇస్ ది వైఫ్ ఆఫ్ ఏ. ఆర్ ఇస్ ది వైఫ్ ఆఫ్ ఏ అంటే ఆర్ వచ్చేసి ప్లస్ ఏ వచ్చేసి మైనస్ అంటే ఆర్ వచ్చేసి మేలు. ఆర్ ఇస్ ది వైఫ్ ఆఫ్ గాడి సారీ
ఆర్ ఈజ్ ది వైఫ్ ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి ఏ వచ్చేసి మేలు, ఆర్ వచ్చేసి ఫీమేల్. ఓకే, ఆర్ ఈజ్ ది వైఫ్ ఆఫ్, ఎఫ్ ఈజ్ ది సన్ ఆఫ్ ఏ. ఓకే, ఎఫ్ ఈజ్ ది సన్ ఆఫ్ ఏ. ఏ యొక్క సన్ ఎవరు? ఏ యొక్క సన్ ఎఫ్. ఓకే, ఏ యొక్క సన్ ఎఫ్ అంటే ఇక్కడ వచ్చేసి సన్ అంటే ప్లస్, మగవాడికి ప్లస్ అనుకోండి. ఓకే, తర్వాత జీ ఈజ్ ది సిస్టర్ ఆఫ్ టీ. ఓకే, జీ ఎవరో తెలియదు, టీ ఎవరో తెలియదు. టీ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ ఎఫ్. టీ ఎఫ్ బ్రదరు, టీఎఫ్ బ్రదరు. అలాగే టీకి సిస్టర్ ఎవరు? జీ. ఓకే, తర్వాత ఏమన్నాడు? హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు ఆర్. ఆర్కి టీ ఏమవుతాడు? ఇక్కడ ఆర్ అంటే నేను నా భార్య యొక్క ఎఫ్ ఎవరు? టీ. టీ వచ్చేసి ఇక్కడ ఏమవుతాడు? టీ ఈజ్ ది బ్రదర్ కదా, అంటే టీ వచ్చేసి మేలు కాబట్టి నేను నా భార్య కొడుకు ఏమవుతాడు? నాకు సన్ అవుతాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి సన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టూ ట్యాప్స్ ఉన్నాయి. క్యాన్ ఫిల్ ఏ సిట్రన్. ఓకే, ఏ వచ్చేసి పైపు 3 hours, బి పైప్ వచ్చేసి 57 hours. ఏ థర్డ్ పైప్ వచ్చేసి సి పైప్ వచ్చేసి ఎంటీ వేస్తుంది అంటే మైనస్ చేస్తుంది, మైనస్ అంటే 3 hours. ఎల్సిఎం ఏమవుతుంది మనకి? 57 × 3 57 3లో అవుతుందా? 3 9 3 2 6 3 9 అంటే 57. ఎల్సిఎం వచ్చేసి 57. ఇక్కడ వచ్చేసి 1 3 9 3 2 6 అదే 3 కట్ల 3 3 9 అంటే 19. ఓకే, తర్వాత ఏంది మనకి? హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ 1/3 ఆఫ్ ది ఎంటీ సీజన్ ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఓపెన్ టుగెదర్. ఓకే, 1/3 అంటే 57 × 1/3. టోటల్ ట్యాంక్ కాదు, 1/3 ట్యాంక్ మాత్రం కనుక్కున్నాడు. బై టోటల్ అన్ని పైప్స్ ఒకేసారి ఓపెన్ చేశాడు. ఏమవుతుంది? 19 + 1 - 19 అవుతుంది. -19 ఎందుకు వేసాడు అంటే ఇది ఎంటీ పైప్ కాబట్టి -19 క్యాన్సిల్. 3 × 19 అంటే ఆన్సర్ వచ్చేసి 19. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి a² + b² ఈజ్ ఈక్వల్ టు 116. అలాగే a × b వచ్చేసి 10. ఇప్పుడు ఏం అనుకున్నాడు? a - b / a + b. దీన్ని స్క్వేర్ అనుకుంటారు. ఫస్ట్ స్క్వేర్ అనుకుంటే మనకి ఏమవుతుంది? a² + b² - 2ab. సేమ్ అలాగే a² + b² + 2ab a² + b² తెలుసు, 2ab ab తెలుసు మనకి. సబ్స్టిట్యూట్ చేయండి మనకి అంటే 169 - 20 / 169 + 20 ఏమవుతుంది మనకి? 149 / 189 149 / 189 ఇది ఉంది మనకేం చెప్పినాను? మనకి ఇదే వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం స్క్వేర్ చేసుకున్నాం. స్క్వేర్ని అవతల పంపించేస్తే మనకి నార్మల్ వాల్యూ వస్తుంది కదా, కాబట్టి √ 149 / 189 ఆన్సర్ వచ్చేసి ఇది ఫస్ట్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాను. 215 డివైడెడ్ బై అంటే ఇంటూ 4 ప్లస్ అంటే -822 ఇంటూ అంటే డివైడెడ్ బై 3 మైనస్ అంటే ప్లస్ 45. ఓకే, 3తో 3 2 6 22 3 21 3 4 12 4తో 4 5 20 4 4 6 4 8 860 45 ఏమవుతుంది? 5 5 6 4 10 905లో నుంచి 274 తీసేయండి. 274 తీసేస్తే మనకి 5 4 పోతే 1 ఇక్కడ వచ్చేసి 9 ఇక్కడ 9 అంటే 8 8లో 2 పోతే 6 691. ఓకే, సారీ ఇది 965 కాదు 905 సారీ 905 అంటే 3 631. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రభత్, దినేష్, యుగ్, మోను, సాక్షి, అమిత్, సిప్రా ఇలా పేర్లు ఇచ్చినప్పుడు స్టార్టింగ్ లెటర్ అనుకోండి. మీరు స్టార్టింగ్ లెటర్ తీసుకోండి. ఓకే, స్టార్టింగ్ లెటర్ తీసుకోండి. మనకి ఫేసింగ్ సెంటర్. ఓకే, సర్కిల్ టోటల్ వచ్చేసింది 3 6 7 మంది. మనకు కన్ఫ్యూజ్ చేసేదానికి ఒక పేర్లు అట్లా ఇచ్చింటాడు. ఓకే, టోటల్ ఎంత? 7 1 2 3 4 5 6 7 మంది. ఓకే, తర్వాత యుగ్ అంటే వై అనుకుంటాడు. వై సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ అమిత్. ఏకి సెకండ్ లెఫ్ట్లో వై. ఏకి సెకండ్ లెఫ్ట్ అంటే క్లాక్ వైడ్ డైరెక్షన్, లెఫ్ట్ అంటే క్లాక్ వైడ్ డైరెక్షన్, రైట్ అంటే యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్ వై. ఓకే, తర్వాత పి సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఏకి థర్డ్ రైట్లో యాంటీ క్లాక్ వైడ్ డైరెక్షన్. ఏకి థర్డ్ రైట్లో ఎవరు? పి. ఓకే, తర్వాత మోను అంటే ఎమ్ సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ డీకి ఇమీడియట్ రైట్లో ఎమ్ ఉండాలా. ఓకే, ఎక్కడ ఉంటాడో తెలియదు. డీకి ఇమీడియట్ రైట్లో అంటే 2 ప్లేసెస్ వరుసగా ఉండాలంటే 2 ప్లేసెస్ ఇక్కడ మాత్రం ఉండే కాబట్టి డీకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉండాలా? మోను ఎమ్. ఓకే, ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి. ఎస్ ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ప్రభాత్ పక్కలో ఎవరు ఉన్నాడు? సిప్రా ఉండవద్దు. సిప్రా అంటే సిప్రా వచ్చేసి ఇక్కడ వస్తాడు సిప్రా. ఓకే, తర్వాత ఇంకా రిమైనింగ్ మిగిలిపోయినాడు సాక్షి వచ్చేసి ఇక్కడ వస్తాడు. ఓకే, ఇంకా హూ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ దినేష్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరు కూర్చున్నారు?
దినేష్కి సెకండ్ లెఫ్ట్లో అంటే ఇక్కడ ఏసి షిప్రా ఆన్సర్ వచ్చేసి షిప్రా. ఓకే, షిప్రా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ చోటు స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ చేసినాడు. ఇక్కడ పాయింట్ ఏ అనుకుంటా. ఇక్కడ నుంచి నార్త్కి 16 కిలోమీటర్స్. తర్వాత లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్. ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి ఎంత మనకి 8 కిలోమీటర్స్. ఓకే, మళ్ళీ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ కిందికి 7 కిలోమీటర్స్. తర్వాత రైట్ టర్న్ అంటే మళ్ళీ క్లాక్ డైరెక్షన్ 4 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ 12 కిలోమీటర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 17, మళ్ళీ లెఫ్ట్ అంటే కిందికి 12 అంటే మనకి 12 + 19 12 + 7 19 అవుతుంది. అంటే ఈ లైన్ని క్రాస్ చేస్తుంది, ఇక్కడున్న లైన్ని క్రాస్ చేసేస్తుంది, అంటే ఇక్కడ వచ్చేసి 12. ఓకే, తర్వాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్ 18 కిలోమీటర్స్. ఇక్కడ చూడండి, ఇది 8, ఇది 4 అంటే 12. ఈ 12ని క్రాస్ చేసేస్తుంది. మనకి టోటల్ ఎంత 18 కదా, అంటే 18, ఇక్కడ 18. ఓకే, తర్వాత ఎంత మనకి ఫైనల్ లెఫ్ట్ హ్యాండ్ యాంటీ క్లాక్ డైరెక్షన్ 3 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి 3 కిలోమీటర్స్. ఓకే, 3 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, వెస్ట్కి ఈ డైరెక్షన్ ఎంత మనకి, ఇది 18, ఇది 12 అంటే 6, రిమైనింగ్ 6 కదా, ఇది 6 అంటే వెస్ట్కి 6, ఆన్సర్ వచ్చేసి వెస్ట్కి 6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఎల్ఆర్ మార్క్స్ హీజ్ గూడ్స్ 45% అబోవ్ ది కాస్ట్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 45% అబోవ్ కాస్ట్ ప్రైస్ అన్నాడు, ఇంక్రీజ్ చేశాడు. ఓకే, తర్వాత అంది కస్టమర్ డిమాండ్స్ దే ఆఫర్ ఏ డిస్కౌంట్ 60% రిడక్షన్, డిస్కౌంట్ పర్సెంట్ ఇచ్చాడు మనకి. వాట్ ఈస్ ది పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇలా వచ్చినప్పుడు మనకి సక్సెసివ్ పర్సెంటేజ్ ఫార్ములా వాడండి. ఎక్స్ +or - వై +or - xy/100. ఓకే, ఎక్స్ ముందర కూడా +or - రాయాల. ఓకే, ఎక్స్ ప్లస్ మైనస్ అబోవ్ అన్నాడు కాబట్టి 45 ప్లస్, సెకండ్ది రిడక్షన్ అన్నాడు కాబట్టి 60 ప్లస్ ఇంటూ మైనస్ 45 × 60 60/100. ఓకే, 0 0 క్యాన్సిల్. ఓకే, 45 × 6 6 5 30 4 24 4 6 5 30 4 24 24 24 × 3 270 అంటే ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది, అంటే 27. అంటే ఇక్కడ వచ్చేసి మనకి 45 60 27 అవుతుంది, 87లో నుంచి 45 తీసేయండి. 45 తీసేస్తే మనకి 7లో 5 పోతే 2, 8లో 4 పోతే 4, 42. ఇది ప్లస్ మైనస్ అంటే ప్రాఫిట్ లాస్ 42% లాస్, ఆన్సర్ వచ్చేసి 42% లాస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏరియా ఆఫ్ 4 వాల్స్ ఆఫ్ క్యూబ్. ఓకే, తర్వాత లెంత్ ఆఫ్ సైడ్ ఆఫ్ ఎడ్జ్ ఇచ్చాడు మనకి. ఏరియా ఆఫ్ క్యూబ్ ఏమవుతుంది మనకి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ఏరియా ఆఫ్ 4 వాల్స్ ఆఫ్ ఏ క్యూబ్. ఓకే, తర్వాత ఏరియా ఏమవుతుంది మనకి 4a². ఏ ఎంత ఎడ్జ్ 4 × 3x + 8y + y హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి y వచ్చేసి 0, x వచ్చేసి 0 అనుకుంటాను. ఫస్ట్ x = 0. ఇప్పుడు ఏమవుతుంది y = 1. దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. దీని ఏమవుతుంది మనకి, ఇది 0 అయిపోతుంది. 8 ఓకే, 8 5 8 గంటల 8 8 5 13 స్క్వేర్ 169 169 × 4 9 4 36 4 24 24 24 24 × 27 27 4 4 676. ఓకే, 676 సమ్ చేస్తే దీనిని 676 రావాలా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 0 ఇది 0. ఓకే, ఇప్పుడు 184 తర్వాత 100 160 4 8 6 14 ఎప్పుడు ఏమవుతుంది 444 అవుతుంది. కానీ మనకి ఎంత రావాలా 676 రావాలి, కాబట్టి తప్పు. ఓకే, ఇది చూడండి, ఇది తప్పు, ఇది 0. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది 320 100 256. లాస్ట్ డిజిట్ వాల్యూ ఇచ్చింది 6 3 1 4 4 5 2 7 6 676. ఓకే, ఇదే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇది పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఇది 0 ఇది 0. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది మనకి 256 100 160. లాస్ట్ డిజిట్ వాల్యూ ఇచ్చేయండి 6 6 5 11. ఇక్కడ 2 3 4 5 516. ఇది తప్పు. ఓకే, ఇక్కడ ఇది 0. ఇప్పుడు ఎంత మనకి 124 100 160 4. ఇక్కడ లాస్ట్లో 6 వస్తుంది, కానీ ఇక్కడ 4 వస్తుంది, కాబట్టి ఇది కొంత తప్పు. ఆన్సర్ వచ్చేసి సెకండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ హౌ మెనీ సచ్ నెంబర్స్. ఓకే, నెంబర్స్ ఉండాలా, ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఏ నెంబర్ ఉండాలి. ఇమీడియట్లీ ముందర ఏమో నెంబర్ ఉండాలి. ఇమీడియట్లీ ఫాలోడ్ సింబల్ అంటే 2 నెంబర్స్ సింబల్ ఉండాలి.
వరుసగా 2 నెంబర్స్ సింబల్, 2 నెంబర్స్ సింబల్ స్టార్టింగ్లోనే ఒకటి ఉంది, 2 నెంబర్ సింబల్, 2 నెంబర్ సింబల్ ఇక్కడ 2 నెంబర్ సింబల్, 2 నెంబర్ సింబల్, 2 నెంబర్స్ సింబల్ వరుసగా 2 నెంబర్ ఇక్కడ అని చూడండి 2 నెంబర్ సింబల్. ఓకే, 2 నెంబర్ సింబల్, 2 నెంబర్ సింబల్, అంతే 3 మాత్రం ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. మీడియన్ అనుకుంటే మనకి ఫార్ములా వచ్చేసి మీడియన్ వచ్చేసి మనకి L+N/2 - CF/F × H. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీస్ రాసుకోండి 18, 34, 17, 13, 22. ఓకే, 17. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఎన్ వాల్యూ కావాలంటే మనకి 18 అలానే రాసుకోండి, 18 అలా రాసుకొని ఈ రెండింటి సమ్ము 24, 12 ఇక్కడ 5, 52, 52 × 7, 7, 2, 9, 69, 69, 13, 13 ఏమవుతుంది మనకి 9, 9, 3, 12, 82, 82 ఇక్కడ 82, ఇక్కడ దీనికి 82, 17కి 29, 34కి 52, 18కి 8. ఓకే, 82 × 2, 2, 4, 10, 104. ఎన్ వాల్యూ వచ్చేసి 104. ఓకే, n/2 ఏమవుతుంది 2, 2, 5, 10, 2, 4, 52 ఎక్కడ ఉంది మనకి 52 వచ్చేసి ఇది, దీని ముందర ఉండేది CF అవుతుంది. ఓకే, ఎఫ్ కావాలనుకుంటే ఇది సెకండ్ ప్లేస్లో అంటే 34 కదా, ఇది ఎఫ్, ఇది CF. ఓకే, 34 ఇక్కడ ఉంది కదా, ఈ క్లాస్ తీసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఎల్ వాల్యూ అంటే ఈ రెండిట్లో చిన్న నెంబర్ ఎంత 170 ప్లస్ n/2 అంటే 52 మైనస్ CF అంటే 18/F అంటే 34 ఇంటూ 50. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది మనకి 50 హెచ్ వాల్యూ అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. ఓకే, 50. ఇప్పుడు వచ్చేసి మనకి కింద 34, ఇక్కడ 52లో 18 చేసి 34, 34/34 1 అంటే 170 + 50 ఏమవుతుంది మనకి 220. ఆన్సర్ వచ్చేసి 220. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 ఫ్రెండ్స్ DEF GM N and O ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. ఓకే, నార్త్ ఫేస్ చేస్తున్నారు. ఎంతమంది 1, 2, 3, 4, 5, 6, 7 మంది. ఓకే, 7 మంది ఉన్నారు. తర్వాత ఏమన్నాడు ఓన్లీ 5 పీపుల్ సిట్ బిట్వీన్ జీకి డీకి మధ్యలో 5 పీపుల్ ఉండాలా. ఇక్కడ G వస్తాడు, లేకపోతే D వస్తాడు, లేకపోతే ఇక్కడ G వస్తాడు, ఇక్కడ D వస్తాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు మనకి F సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉండాలా. D ఇక్కడ పెడితే ఇమీడియట్ లెఫ్ట్లో వస్తారు, అలాగే D ఇక్కడ పెడితే ఇమీడియట్ లెఫ్ట్లో రాగలరా, కాబట్టి తప్పు. ఇక్కడ D వస్తాడు అంటే డీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలా F. తర్వాత ఓన్లీ 1 పర్సన్ సిట్ బిట్వీన్ ఎఫ్కి ఎంకి మధ్యలో 1 పర్సన్. ఓకే, తర్వాత ఏమన్నాడు మనకి ఓ సిట్స్ అట్ సమ్ ప్లేస్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈకి లెఫ్ట్లో ఉన్నాయి ఉండాలా, ఓ ఎక్కడైనా ఉండొచ్చు. తర్వాత బట్ అట్ సమ్ ప్లేస్ టు ది రైట్ ఆఫ్ ఎన్కి రైట్లో ఓ ఉండాలి అంటే NOE రాలా, NOE అంతే కదా, NOE. ఓకే, తర్వాత ఏమన్నాడు మనకి ఓ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ నుంచి థర్డ్లో ఎవరు ఉన్నారు, ఓ. ఆన్సర్ వచ్చేసి ఓ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి HLF JOH ఏ రిలేషన్ ఉందంటే అలాగే UYR ఇస్టు WBT ఆ రిలేషన్ ఉంటాయి. HIJ ఒక లెటర్, LMN 2 లెటర్స్, FGH ఓకే 2 లెటర్స్. అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ 1 లెటర్ 2 లెటర్స్. ఓకే, సేమ్ అలాగే PQR STU ఓకే ఒక లెటర్ ఉంది. తర్వాత FGHY 2 లెటర్స్, JKLK ABCDFGHIJKL ఓకే FGH ఓకే ఇక్కడ వచ్చేసి ఒక లెటర్ ఉంది కాబట్టి ఇక్కడ సేమ్. ఓకే, ఇదే ఛాన్స్ ఉంటుంది. ఓకే, పక్కన పెట్టుకోండి. PQRS STU S తర్వాత U రావాలా కాబట్టి తప్పు. NO M తర్వాత N తర్వాత ఇక్కడ O రావాలా కాబట్టి తప్పు. NO రావాలా కాబట్టి ఇది తప్పు. ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది యావరేజ్ స్కోర్ ఆఫ్ 10 ప్లేయర్స్ యొక్క యావరేజ్ స్కోర్ ఇచ్చాడు. ఎంత అన్నాడు 55. ఓకే, తర్వాత హౌఎవర్ ఇట్ వాజ్ లేటర్ డిస్కవర్డ్ దట్ ఏ స్కోర్ 84 హ్యాడ్ బీన్ మిస్టేక్ రీడ్ యాజ్ 48. తర్వాత లేటర్ వాళ్ళు వచ్చేసి మిస్టేక్ చేశారు. ఏం మిస్టేక్ చేశారంటే దట్ స్కోర్ ఆఫ్ 84 హ్యాస్ మిస్టేక్లీ రీడ్ యాజ్ 48. 84కు బదులు 48 అని రీడ్ చేశారు. ఓకే, 48 అని రీడ్ చేశారు. ఇప్పుడు కరెక్ట్ నెంబర్ ఎంత మనకి 84, రాంగ్ నెంబర్ ఎంత 48. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి. ఏమవుతుంది మనకి 84లో 48 కరెక్ట్ నెంబర్ మైనస్ రాంగ్ నెంబర్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది మనకి 84 ఇక్కడ ఏమవుతుంది 6 6 6లో 4 అయితే 2 26 బై టోటల్ ప్లేయర్స్ ఎంతమంది 10 కాబట్టి 2.6. ఓకే, 2.6 డిటర్మైన్ ది కరెక్ట్ యావరేజ్ అంటే ఇక్కడ వచ్చేసి ప్లస్ 2.6. ఎందుకు ప్లస్ 2.6 అంటే ఇక్కడ ప్లస్ కదా, ప్లస్ కాబట్టి 2.6 ఏమవుతుంది 57.6. ఆన్సర్ వచ్చేసి 57. 2.6 సారీ ఇక్కడ 7 4 అయితే 3 3.6 అవుతుంది.
3.6 అంటే 58.6. ఆన్సర్ వచ్చి 58.6. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ సిరీస్ క్యూ జే ఎల్ ఓ హెచ్ జే ఎమ్ ఎఫ్ హెచ్ కే డి ఎఫ్. ఓకే. ఇప్పుడు అన్ని దాంట్లో ఐ ఉంది కాబట్టి స్టార్టింగ్ లెటర్ ఇగ్నోర్ చేయండి. సెకండ్ లెటర్ జే కే, జే తర్వాత హెచ్ వస్తుందా? రాదు. హెచ్ తర్వాత జే వస్తుంది. హెచ్ ఐ జే ఒక లెటర్. ఎఫ్ జి హెచ్, అలాగే డిఈఎఫ్, డి ముందర బీసీ బీసీడి అంటే బి, సెకండ్ లెటర్ బి ఉండాలి. సెకండ్ లెటర్ బి ఉండాలి. తప్పు. ఓకే. ఎల్ జేకేఎల్ ఒక లెటర్. హెచ్ఐజే, ఎఫ్జిహెచ్, బిసిడిఈ డిఈఎఫ్ కదా. ఎఫ్ ఒక లెటర్ ముందర ఏముంది? డి అంటే లాస్ట్లో డి రావాలి. లాస్ట్ డి వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది మ్యానుఫ్యాక్చర్ గెయిన్స్. ఓకే. మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి గెయిన్ చేశాడు 10% అంటే 110/100. సేమ్ అలాగే గెయిన్ మళ్ళీ 115/100. సేమ్ అలాగే 115/100. ఓకే. ఇంటూ మళ్ళీ గెయిన్ చేశాడు 125/100. ఓకే. తర్వాత ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ ది టేబుల్ ఈజ్ ఈక్వల్ టు హూస్ రిటైల్ ప్రైస్. రిటైల్ ప్రైస్ అంటే లాస్ట్ ప్రైస్ ఇచ్చాడు మనకి 31,900. ఇనిషియల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే. ఇప్పుడు చూస్తే మనకి 0 క్యాన్సిల్. ఇక్కడ 25 5 జా, 25 4 జా, 5 1 జా, 5 20 జా, 5 4 జా, 5 23 జా. ఓకే. తర్వాత మళ్ళీ అంతే మనకి ఇక్కడ వచ్చేసి మనకి 11 × 23 × x. 11తో పోతుందా? 11 11 2 22, 11 9 29. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి 2900 × 10 × 16. ఓకే. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటే మనకి 23 అవతల పంపించేసింది. ఇప్పుడు 29 × 16. 9 11 4 6 12 12 5 17 29. ఇక్కడ వచ్చేసి 4 7 9 7 9 7 16 464. 464 బై ఎంత? 23. 23తో వల్ల 23 1 జా, 23 2 జా, 2 3 6 2 4 46 అంటే 0.40 అంటే 40ని ఎంతలో పోతుంది? 20.2. ఓకే. 20.2 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది? 1000. 1000 చేస్తే మనకి అంటే 20,200 రావాలా. 20,200 అంటే దగ్గరలో ఉండేది ఏది మనకి? 20,000 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 20,000. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బోట్ ట్రావెల్స్ 176 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 16 hours. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది మనకి? 176/16. 16 ఓకే. ఏమవుతుంది? 11. ఇది వచ్చేసి స్పీడ్. తర్వాత డౌన్వర్డ్ స్పీడ్ ఏమవుతుంది? 85/5. 5తో 17 5 85. 5 గట్ల 5 5 35 17. 17 5 85. ఓకే. ఇక్కడ ఏమో 17. ఓకే. తర్వాత స్పీడ్ ఆఫ్ బోట్. స్పీడ్ ఆఫ్ బోట్ అంటే ఈ 2 +/2 అంటే అప్వర్డ్ స్పీడ్ డౌన్వర్డ్ స్పీడ్ బై 2. ఇప్పుడు ఏమవుతుంది? 11 17 7 1 8 7 1 8 28/2 అంటే 14. ఆన్సర్ వచ్చేసి 14. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ కంక్లూజన్స్. సమ్ హెన్స్ ఆర్ పిగ్యూన్స్. ఆల్ పిగ్యూన్స్ ఆర్ ఆల్. ఇది ఆల్ అంటే ఇట్లా వస్తుంది మనకి ఇలా. ఆల్ వచ్చేసి ఆల్ పిగ్యూన్స్ ఆర్ క్రౌస్. ఓకే. ఆల్ క్రౌస్ అంటే ఆల్ క్రౌస్ ఆర్ టచ్ అవుతా వస్తుంది. ఆల్ క్రౌస్ ఆర్ మైన్స్. ఓకే. ఇప్పుడు ఏమన్నా సమ్ హెన్స్ అంటే ఎలా వస్తుంది అంటే సమ్ హెన్స్ ఆర్ మైన్స్ అంటే ఇప్పుడు మై అనే సర్కిల్ హెచ్ అనే సర్కిల్ టచ్ అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ 1 ఇది ఒకటి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్. ఓకే. తర్వాత సమ్ మైన్స్ ఆర్ పిగియన్స్ అంటే పిగియన్ సర్కిల్ ఇక్కడ ఆ మ్యాన్ సర్కిల్ టచ్ అవుతున్నాయి లేదా? టచ్ అవుతున్నాయి కాబట్టి 2 కరెక్ట్. కాబట్టి ఆన్సర్స్ బోత్ కంక్లూజన్ 1 2. ఓకే. సమ్ అంటే టచ్ అయితే చాలు. ఓకే. ది మీడియన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. మీడియన్ అంటే మనకి మిడిల్ నెంబర్ అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చేసి 1 2 3 అనుకుంటాం అనుకో. దీంట్లో మీడియన్ ఎంత అంటే మిడిల్ నెంబర్ కాబట్టి ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. టోటల్ నెంబర్స్ ఎన్ని మనకి? 1 2 3 4 5 6 7 8 9 10 11 మిడిల్ నెంబర్ ఎంత? 6th నెంబర్. అంటే 6th నెంబర్ కనుక్కుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ రాసుకోండి. చిన్న నెంబర్ అయితే మనకి 24 26 26 26 26 26 26 26 38 39 39 43 43 49. ఓకే. ఇక్కడ చూడండి 2 2 2 అంటే 6th నెంబర్ 49. ఆన్సర్ వచ్చేసి 49. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ సైన్ టీటా అదే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5
అంటే ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటనస్. అడ్జెంట్ సైడ్ ఏమవుతుంది మనకి 4, ఓకే అదే 3, 3 4 5 కదా ట్రిప్లెట్స్. కాబట్టి 2 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 4/3, 4/3 ఇంటూ 4 ప్లస్ అడ్జెంట్ సైడ్ బై హైపోటనస్ 3/5. ఓకే ఇక్కడ ఏమవుతుంది 3, 3 2 6, 10/3 ఇంటూ సేమ్ అలాగే 23/5, 5 1 5 2 46/3, 46/6. ఆన్సర్ వచ్చేసి 46/3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ సమ్ వెన్ ఇన్వెస్టెడ్ అట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 12.5. సేమ్ అలాగే అమౌంట్స్ టు అంటే అమౌంట్ ఇచ్చాడు మనకి ఎంత 7,500 2 ఇయర్స్కి ఇచ్చాడు. ఆర్ ఈజ్ ఈక్వల్ 2 ఇయర్స్. ఓకే తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాడు. మనకి అమౌంట్ ఇచ్చాడు. మనకి అమౌంట్ ఇచ్చినప్పుడు ఈ రెండింటి ఆర్ ఇంటూ టీ ఎంత మనకి 25%. అంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్. తర్వాత మనకి అమౌంట్ ఎంత ప్రిన్సిపల్ ఎంత 100%. అమౌంట్ ఏమవుతుంది 125, అంటే 125% వాల్యూ ఇచ్చాడు. ఎంత 7,500. ఇప్పుడు మనకి దేని కనుక్కోమన్నాడు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 25% వాల్యూ కనుక్కోమన్నాడు. ఓకే 25 1 25 5 5 1 15 అంటే 1,500. ఆన్సర్ వచ్చేసి 1,500. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఈ 3 ఏ రిలేషన్లో ఉంటాయి కింద ఆ రిలేషన్లో ఉంటుంది. క్యూకి ఓకి రిలేషన్ చూడండి. MNO PQ. ఓకే ఒక లెటర్ డిఫరెన్స్ ఇది. తర్వాత MNO అంటే ఒక లెటర్ డిఫరెన్స్ ఇది. సేమ్ అలాగే TUV ఒక లెటర్, VWX ఒక లెటర్ ఉండాలి, PQR ఒక లెటర్, RST ఒక లెటర్, JKL ఓకే LMN ఒక లెటర్, VWXY ఇది తప్పు 2 లెటర్స్, FGH IJ ఒక లెటర్ గ్యాప్ ఉంది. ఓకే PQRST ఇక్కడ PQRST ఒక లెటర్ డిఫరెన్స్ ఉంది. సేమ్ అలాగే STU VW ఒక లెటర్ గ్యాప్ ఉంది. ఓకే ఒక లెటర్ గ్యాప్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో అంటే ఇది కరెక్ట్గా సరిపోతుంది 2 లెటర్స్ మధ్యలో. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే ఒక్కొక్క లెటర్ డిఫరెన్స్ ఉంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గేట్ GATE ఎలా రాశాడు 6148. సేమ్ అలాగే TIPS ఎలా రాశాడు 5721. ఓకే ఇప్పుడు టీ యొక్క కోడ్ ఎంత అంటే రెండు దాంట్లో సేమ్ ఉండేది రాయాలి. 6 సేమ్ ఉందా లేదు, 1 సేమ్ ఉందా 1 సేమ్ ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్. అంటే ఫస్ట్ ఇప్పుడు నెంబర్స్ రాసుకోండి 38025. ఓకే బై ఏమవుతుంది మనకి 3. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి రిమూవ్ చేసేయండి. టోటల్ వాల్యూ అంతా అంటే 44225 స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈజ్వల్ టు ఎక్స్, ఈ స్క్వేర్ రూట్ అవతల పంపించండి అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇప్పుడు వచ్చేసి మనకి 38025 ఈజ్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ 4225 కదా. ఓకే 4225ని దేంతో చేస్తే మనకు వస్తుంది. ఇక్కడ చూడండి ఒకవేళ ఇంటూ 2 చేసినాడు, ఇంటూ 10 చేసినాడు మనకి ఏమవుతుంది 42,250 అవుతుంది. ఓకే 250 అవుతుంది. ఈ నెంబర్ ఎంత మనకి ఈ నెంబర్ వచ్చేదే 38,000 ఉంది. మనకి ఒకవేళ 10తో చేసినామంటే ఇది 42,000 అవుతుంది. కాబట్టి ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే 10 కంటే లోపల రావాలా. 10 కంటే లోపల వచ్చేసి మనకి 3 స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. ఓకే ఇదే ఛాన్స్ ఉంటుంది. 11 స్క్వేర్ చేస్తే 121 అవుతుంది. ఇది 10 లోపల ఉందా లేదు, కాబట్టి తప్పు. ఇక్కడ 21 స్క్వేర్ చేస్తే 10 లోపలే రాదు, 6 స్క్వేర్ చేసినా 10 లోపల రాదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 4 times ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ P. ఓకే అంటే 4P ఎక్సిడ్స్ మైనస్ Q ఈజ్ ఈక్వల్ టు 35. ఓకే తర్వాత ఏమన్నా మనకి ఆఫ్టర్ 8 years అంటే ఆఫ్టర్ 8 years తర్వాత 2 times ది Q ఏజ్ అంటే Q ప్లస్ 8 years తర్వాత కదా ఇంటూ 2 times ఈజ్ ఈక్వల్ టు 40 years లెస్ దాన్ ది 6 times ఆఫ్ P. 6 times ఆఫ్ P ప్లస్ 8 మైనస్ 40. ఓకే ఇప్పుడు ఏమవుతుంది 2Q ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 6P ప్లస్ 48 మైనస్ 40. ఇప్పుడు అవుతుంది మనకి 6P ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 2Q ప్లస్ 60. 2Qని ఇతరులు తీసుకురండి. 2Q అంటే 6P మైనస్ 2Q ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే ఇక్కడ 2Q ఉంది, ఇక్కడ Q ఉంది. కాబట్టి దీన్ని కూడా ఇంటూ 2 చేయండి. ఇప్పుడు ఏమవుతుంది మనకి 8P మైనస్ 2Q ఈజ్ ఈక్వల్ టు 70. ఇక్కడ ఏమవుతుంది మనకి కింద 6P మైనస్ 2Q ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఇక్కడ సింబల్స్ ఎక్స్చేంజ్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 8లో 6 పోతే 2P ఈజ్ ఈక్వల్ టు 70లో 18 పోతే 62 అంటే P ఈజ్ ఈక్వల్ టు 31. ఓకే Pని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 31 into 4 4 120 4 12 124 నుంచి 35 తీసేయండి. 35 తీసేస్తే మనకి Q వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది మనకి 9, ఇక్కడ 11 అంటే 89. ఆన్సర్ వచ్చేసి 89. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ఏరియా ఆఫ్ క్వాడ్రేటర్ ABC. ఓకే ఏరియా ఆఫ్ క్వాడ్రేటర్ ABCD ఇచ్చాడు మనకి. ఏరియా ఇచ్చాడు
299. ఓకే, తర్వాత లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది వర్టిసెస్ బి అండ్ డి. ఓకే, డయాగోనల్స్ ఇచ్చారు. d1 ఈజ్ ఈక్వల్ టు 11, d2 ఈజ్ ఈక్వల్ టు 12. ఇప్పుడు డిటర్మైన్ ది లెంత్ ఆఫ్ ది డయాగోనల్. అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఫార్ములా ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ d1, అదే సమ్ ఆఫ్ ది d1 ప్లస్ d2 ఇంటూ హెచ్, అదే లెంత్ ఆఫ్ ది డయాగోనల్. ఇప్పుడు ఏమవుతుంది మనకి 299 ఇంటూ 2 కదా, ఈ 2ని ఎంతలో పంపించేసింది 218 ఈజ్ ఈక్వల్ టు d1 ప్లస్ d2 ఏమవుతుంది 11, 12, 3, 23 ఇంటూ హెచ్ కదా. లాస్ట్ డిజిట్ వాల్యూ ఇచ్చేయండి. 218 అంటే 8, అంటే 3ని దేంతో చేస్తే 8 వస్తుంది. 3 ఆల 18 కాబట్టి 3 ఆల 18 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 26. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫైడ్ అంటే ఈ రెండింటి ఫస్ట్ బ్రాకెట్లో చేయండి. ఇక్కడ ఏమవుతుంది -2, అంటే ఇక్కడ ఏమవుతుంది 9 ఇంటూ -2 అంటే -18, అంటే 21 -18. 21కి 18కి డిఫరెన్స్ ఎంత మనకి 3, అంటే 81/3 అంటే 27. ఆన్సర్ వచ్చేసి 27. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ నాట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటే 1 మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఆర్కి రిలేషన్. ఓ తర్వాత MNOPQR. ఓకే, ఇక్కడ వచ్చేసి 2 లెటర్స్ ఉన్నాయి. MNOP 2 లెటర్స్, KLMN 2 లెటర్స్, QRST ఓకే 2 లెటర్స్ సరిపోయినాయి. సెకండ్ చూడండి ఆర్కి ఎంకి, ఆర్ తర్వాత ఏం వస్తుంది రాదు, ఎమ్ తర్వాత ఆర్ వస్తుంది కాబట్టి MNOPQR అంటే 4 లెటర్స్, KLMNOP ఓకే 4 లెటర్స్, IJKLMN 4 లెటర్స్, PQRST ఓకే ఇక్కడ 3 లెటర్స్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చేతన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ వై అండ్ డ్రైవ్స్ 37 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్. ఓకే, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి సౌత్కి ఎంత 37 కిలోమీటర్స్. అలాగే రైట్ లెఫ్ట్. రైట్ అంటే మనకి క్లాక్ వై డైరెక్షన్. ఓకే, రైట్ అంటే క్లాక్ వై డైరెక్షన్, అంటే క్లాక్ వై డైరెక్షన్లో 18 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ రైట్ హ్యాండ్ అంటే క్లాక్ వై డైరెక్షన్ ఎంత 58 ఓకే 58. తర్వాత మళ్ళీ లెఫ్ట్ టర్న్, ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అంటే మనకి ఇక్కడికి అవుతాడు, ఇక్కడికి లెఫ్ట్ టర్న్ ఎంత 61 కిలోమీటర్స్ అంతే కదా. 61 ఇది 61, ఇక్కడ 61. మళ్ళీ ఏమి లెఫ్ట్ రైటా, లెఫ్ట్ అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్, కిందికి వచ్చేసి 21 కిలోమీటర్స్, ఇక్కడికి 21 కిలోమీటర్స్. 21 ఇది 21, ఇది 37 ఏమవుతుంది మనకి 37, 21 అంటే 8, ఇది 58 కాబట్టి ఇక్కడ ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్, సేమ్ డైరెక్షన్లో ఉంటాడు. ఓకే, ఇది స్టార్టింగ్ పాయింట్. ఏ డైరెక్షన్ ఇది ఇది వచ్చేసి ఈస్ట్కి డిస్టెన్స్ ఎంత ఇక్కడ 61, ఇక్కడ 18, 61 18, 8 9 79 టువర్డ్స్ ఈస్ట్. ఓకే, టువర్డ్స్ ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ సేవ్స్ 30% ఆఫ్ ఇన్కమ్. ఓకే, సేవ్ చేస్తేనే 30%, స్పెండ్ చేస్తేనే 70% వాల్యూ ఇచ్చాడు. 560, 100% వాల్యూ ఎంత. ఓకే, 71 78 8 into 100 800 ఆన్సర్ వచ్చేసి 800. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రమేష్ క్యాన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ అలోన్. ఓకే, రమేష్ వచ్చేసి 16 days, సురేష్ వచ్చేసి 10 days. దే స్టార్టెడ్ వర్క్ టుగెదర్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఎల్సిఎం తీసుకోండి 160, ఇది 10, ఇది వచ్చేసి 16. ఓకే, తర్వాత ఏమన్నాడు మనకి దే స్టార్టెడ్ వర్క్ టుగెదర్ అంటే ఇద్దరు కలిసి స్టార్ట్ చేసినాడు, అంటే 26 ఇద్దరు కలిసి స్టార్ట్ చేసినాడు. ఎన్ని డేస్ స్టార్ట్ చేసినాడు తెలియదు. తర్వాత బట్ రమేష్ హ్యాడ్ టు లీవ్ 4 days బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ ది వర్క్, అంటే 4 days. ఓకే, ఇప్పుడు ఇద్దరు కలిసి రమేష్ సురేష్ కొన్ని రోజులు వర్క్ చేశారు, ఎన్ని రోజులు వర్క్ చేసినా తెలియదు. రిమైనింగ్ ఇంకా 4 days వర్క్ ఉందనంగా రమేష్ వచ్చి వెళ్ళిపోయినాడు. ఈ 4 daysని ఎవరు చేసినట్టు ఇంకా సురేష్ చేసినట్టు కాబట్టి సురేష్ యొక్క స్పీడ్ తెలుసు, అంటే ఎఫిషియన్సీ తెలుసు. 16 4 64 అంటే 64. ఈ 64 తీసేస్తాం మనకి. ఇక్కడ వచ్చేసి 10 4 పోతే 6, ఇక్కడ 5 ఉంటుంది, అంటే 9 9 6 15 కదా, 96. అంటే ఈ 96 వర్క్ని ఎవరు చేయాలి మనకి R+S కదా, ఇది 96 వర్క్. 96 R+ వర్క్ అంటే R+S అంటే 26, అంటే 96/26 96/26. ఈ వర్క్ ఏమో 96/26. ఈ వర్క్ ఎంత 4 days కాబట్టి టోటల్ వర్క్ కదా అడిగాను, హౌ మెనీ డేస్ టోటల్ డేస్ అడిగాడు కాబట్టి +4 చేస్తే మనకి టోటల్ డేస్ వస్తుంది. ఇప్పుడు దేంతో పోతుంది మనకి 2తో 2 13ల 2తో 2 4 8 2 16 ఓకే 13 అంటే 48/13 అన్ని దాంట్లో 13. ఓకే 13తో 13 4 52 ప్లస్ 48 టోటల్ సమ్ చేయండి. 8 2 10 5 4 9 10 అంటే 100/13 100/13 ఆన్సర్ వచ్చేసి 100/13 ఉండాలి. లాస్ట్ వాల్యూ 0 ఉండదు చూడండి, ఇక్కడ చూడండి లాస్ట్ వాల్యూ 0 ఉంది, అంటే ఇక్కడ లాస్ట్ వాల్యూ 0 ఉండాలి. ఇక్కడ చూడండి 3 21 21 1 + 8 9 కాబట్టి తప్పు. 3 21 1 + 5 6 ఇది తప్పు, 0 రావాలా. 3 21 1 + 2 3 ఇది తప్పు. 3 21 1 + 9 100 కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది 1 + 9 0. ఓకే,
ఇక్కడ చూడండి 17కి 4కి డిఫరెన్స్ చూడండి 17 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 కదా. ఇప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది మనకి 17 + 4 అంటే ఎంత మనకి 21 అంటే 21 డిఫరెన్స్ ఉంది. అంటే 12లో నుంచి 21 తీసేయండి. 21 తీసేస్తే 12 తీసేస్తే -9 కాబట్టి సేమ్ అలాగే 4లో నుంచి 21 తీసేయండి. ఏమవుతుంది -17. ఆన్సర్ వచ్చేసి -17 ఉండాలి. -17 ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫర్ 7x² - 4x + k = 0 డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ k వాల్యూ కనుక్కోవాలా. దట్ ది ఈక్వేషన్ ఆఫ్ ఈక్వల్ రూట్స్ అని అంటే ఫార్ములా వచ్చేసి b² - 4ac = 0. ఓకే, b² ఏమవుతుంది -4² = 4ac అవతల పంపించేసేయండి. 4 ఇంటూ ఏ ఎంత మనకి 7 ఇంటూ c ఎంత k. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఒక 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది మనకి 4 ఉంటుంది. ఇక 4 = 7 ఇంటూ k అంటే k = 4/7 ఆన్సర్ వచ్చేసి 4/7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి 7/14 ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు 8.7/x. ఓకే, తర్వాత x వాల్యూ ఏమవుతుంది మనకి 8.7/14 ఇంటూ 7. ఓకే, తర్వాత y వాల్యూ ఏమవుతుంది మనకి 5/35 ఈజ్ ఈక్వల్ టు 7/y అంటే 5 1 5 7 అంటే y ఈజ్ ఈక్వల్ టు 7². ఓకే, y ఈజ్ టు x అన్నాడు అంటే 87/140 ఇంటూ 7 ఈజ్ టు 7 ఇంటూ 7 కదా. 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి 87 ఈజ్ టు 7 ఇంటూ 140. ఓకే, ఏది ఉంది మనకి 87 ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ సిరీస్ స్టార్టింగ్ లెటర్ చూడండి. స్టార్టింగ్ లెటర్ ఆప్షన్లలో చూడండి. స్టార్టింగ్ లెటర్ అనే దాంట్లో క్యూ ఉంది కాబట్టి స్టార్టింగ్ లెటర్ని ఇగ్నోర్ చేయండి. సెకండ్ లెటర్ తీసుకోండి. ఎల్ తర్వాత జే వస్తుంది. జే తర్వాత ఎల్ వస్తుంది. జే కే ఎల్ అంటే ఒక లెటర్ డిఫరెన్స్. హెచ్ ఐ జే ఓకే ఒక లెటర్ డిఫరెన్స్. ఎఫ్ అంటే ఎఫ్ సెంటర్లో ఎఫ్ రావాలా. ఓకే, తర్వాత PQRS ఎక్స్ తర్వాత టీ వస్తుంది రాదు. టీ తర్వాత ఎక్స్ వస్తుంది. PQRST UVWX అంటే 3 లెటర్స్ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ హెచ్ నుంచి కూడా 3 లెటర్స్ ముందర ఉండాలి. అంటే HIJKL అంటే ఎల్లు రావాలా. లాస్ట్లో ఎల్లు వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ 2 20 4 ఏ రిలేషన్లో అయితే ఉంటుంది 5 61 6 ఆ రిలేషన్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి ఇప్పుడు 4 + 2 6 పోతుంది. పోదు. ఒకసారి స్క్వేర్ చేయండి. 4 16 4 స్క్వేర్ 16 2 4 16 4 20. ఓకే, ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని స్క్వేర్ చేసి ప్లస్ చేశాడు. 6 36 5 5 25 6 5 1 6 5 11 61. ఓకే, 6 36 4 16 సెంటర్లో 2 రావాలా లాస్ట్లో తప్పు. 3 9 9 + 1 10 రావాలా తప్పు. 2 4 7 49 49 కంటే 45 అంటే 49 కంటే తక్కువ ఉంది కాబట్టి అది తప్పు. ఇక్కడ 4 16 3 9 16 9 25 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, కంప్లీటెడ్. ఈరోజు మనం RRB NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ 1 17/6/2025 షిఫ్ట్ 3 పేపర్ సాల్వ్ చేసుకున్నాము. ప్రీవియస్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకెవరైనా వీడియోస్ చూసుకుంటే నా ఛానల్ వెళ్ళించండి. రిమైనింగ్ వీడియోస్ కమింగ్ వీడియోస్లో సాల్వ్ చేస్తాను. రిమైనింగ్ 6 కమింగ్ వీడియోస్లో సాల్వ్ చేస్తాను. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.